ఫెమినిజం. గూగుల్ ని అడిగితే ఇట్ సేస్ ఇట్ ఇస్ ద బిలీఫ్ ఇన్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ ఆఫ్ ద సెక్సెస్. అంటే ఏంటి? ఒక సొసైటీలో మగాళ్ళకి ఎంత వాల్యూ ఉందో అంతే వాల్యూ ఆడవాళ్ళకి కూడా ఉండేటట్టు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. అండ్ మన కంట్రీ ఎకానమీకి మగాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో అంతే ఆడవాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసేటట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం. అండ్ మగాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉండేలా ఒక రిఫార్మ్ క్రియేట్ చేసే ప్రయత్నాన్ని ఫెమినిజం అంటారు. అండ్ ఈ ఐడియాలజీని నమ్మే వాళ్ళని ఫెమినిస్ట్ అంటారు. బేసిక్ గా మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్ అని అంటారు. కానీ కొంతమంది దిక్కులేని దివాలా గాళ్ళు ఈ మీనింగ్ ని వాళ్ళకి నచ్చినట్టు ఇట్ బికేమ్ ఫెమినిజం. వి హేట్ మెన్. అసలు ఈ ఫెమినిజం అనేది సూడో ఫెమినిజం గా ఎట్లా ఎవాల్వ్ అయిందో కాసేపు డిస్కస్ చేసుకుందాం. ఒకప్పుడు సొసైటీలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉండేవి. ఒకటి ప్రొవైడర్ జాబ్స్, ఇంకొకటి కేర్ టేకర్ జాబ్స్. అండ్ జాబ్స్ అంటే ఇక్కడ ఉద్యోగాలు కాదు, అన్ని సొసైటీ రన్ అవడానికి చేసే ప్రతిదీ జాబ్ కిందకే వస్తుంది. అప్పట్లో మగాళ్ళు బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చేవాళ్ళు అండ్ ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని చూసుకునేది అండ్ వంట చేసేది. బికాస్ ఫిజికలీ మెన్ వర్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఉమెన్. సో హంటింగ్ కి వాటికి ఈజీగా ఉండేది. అండ్ ఉమెన్ వర్ గుడ్ కేర్ టేకర్స్ బికాస్ ఆఫ్ దేర్ మదర్లీ నేచర్. టైం వెళ్లే కొద్ది మనుషులు తెలివైన వాళ్ళు అవడం స్టార్ట్ చేసి ఫిజికల్ వర్క్ తగ్గించుకుని మెంటల్ వర్క్ ఎక్కువ ఉండేలా సెట్ చేసుకున్నారు. కానీ ఆ మ్యాన్ ఇస్ అ ప్రొవైడర్ అండ్ ఉమెన్ ఇస్ అ కేర్ టేకర్ అనేది ఇంకా కంటిన్యూ అయింది. సో అప్పట్లో జనరల్లీ మగాళ్ళే సిస్టమ్ లోకి అండ్ మేట్రిక్స్ లో తిరిగి డబ్బులు సంపాదించేటోళ్ళు. సో వాళ్ళకి అనుకూలంగా ఒక సిస్టమ్ ని తయారు చేసుకున్నారు. అండ్ ఇప్పటి కాలంలో ఆ సిస్టమ్ కి పేట్రియార్కీ అని పేరు పెట్టారు. అండ్ ఇక్కడ నుండి పెంట అంతా స్టార్ట్ అయింది. సిస్టమ్ మగాళ్ళకి అనుకూలంగా ఉండేది కాబట్టి ఆడవాళ్ళకి పెద్ద ఆపర్చునిటీస్ ఇచ్చేటోళ్ళు కాదు. బికాస్ అకార్డింగ్ టు దెమ్ ఉమెన్ వర్ వీక్ అండ్ కాంప్లికేటెడ్ అండ్ దర్ జాబ్ వాస్ టు ఓన్లీ బీ కేర్ గివర్స్. సో ఓన్లీ కేర్ గివింగ్ జాబ్స్ ఆర్ ఫిజికలీ అన్స్ట్రైనింగ్ జాబ్స్ లోనే ఆడవాళ్ళకి ఛాన్స్ ఇచ్చేటోళ్ళు. లైక్ నర్సింగ్, స్కూల్ టీచర్స్, డేటా ఎంట్రీ, కమ్యూనికేషన్స్ ఎక్సెట్రా. అండ్ ఏ పని చేయని వాళ్ళకి హౌస్ వైఫ్ అని అనేశారు. మీన్ వైల్ మగాళ్ళేమో పవర్ఫుల్ పనులన్నీ చేసేటోళ్ళు. లైక్ ఫ్యాక్టరీ అండ్ మైన్స్ లో పనిచేయడం, కంట్రీని నడపడం, గవర్నమెంట్ ని నడపడం, ఆర్మీస్ లో జాయిన్ అవ్వడం, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదంతా జరుగుతుంటే ప్యారలల్ గా మగాలికి నేను పైసలు తెస్తుంటేనే వీళ్ళందరూ బతుకుతున్నారు అని గుద్దబల్పు వచ్చింది. అండ్ న్యాచురల్లీ అది ఈగోగా మారి నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పినట్టే ఉండాలి అని ఇంట్లో ఆడవాళ్ళని తొక్కడం స్టార్ట్ చేస్తారు. చేస్తే మాటలతో, వినకపోతే చేతులతో కంట్రోల్ చేసేటోళ్ళు. అండ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది సెక్సిజం. మగవాళ్ళు ఆడవాళ్ళు వీక్ అని చెప్పి వాళ్ళని అలానే ట్రీట్ చేసేటోళ్ళు. అండ్ వాళ్ళే డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళదే రాజ్యం అని అనుకునేటోళ్ళు. అండ్ ఈ చెత్తంతా ఇంట్లో పిల్లలందరూ చూసి కొడుకులు వాళ్ళ నాన్న నుండి అండ్ కూతురులు వాళ్ళ అమ్మ నుండి బతుకు నేర్చుకున్నారు. అండ్ జనరేషన్ టు జనరేషన్ ఇది కంటిన్యూ చేశారు. ఈ సెక్సిజం వల్ల అండ్ వాళ్ళ మైండ్ సెట్ వల్ల చాలా మంది ఆడవాళ్ళకి చాలా దారుణాలు జరిగాయి. అండ్ దీని వల్ల పెరిగింది రెస్ట్రిక్షన్స్ అండ్ మొరాలిటీ లెసన్స్. అండ్ ఆడవాళ్ళని ఇంకా తొక్కేయడం స్టార్ట్ చేస్తారు. అదేదో ఇంట్లోనే పడుంటే ఏ గొడవ ఉండదు కదా, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, తను ఏమైపోయినా మనకి సంబంధం లేదు. గాని ఒక రోజు లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఏంటి మీరేనా ప్రొవైడ్ చేసేది, మేము కూడా చేయగలము అని అన్నారు. మీరు కూడా ప్రొవైడ్ చేస్తే మరి కేర్ గివింగ్ జాబ్స్ ఎవరు చేస్తారు అని మగవాళ్ళు అడిగితే మీరు చేయండి అని ఆడవాళ్ళు అన్నారు. ఇది విని మగాళ్ళకి గుద్దలో కాలి ఏంటి మేము ఆడంగి పనులన్నీ చేయాలా అని అన్నారు. బికాస్ అకార్డింగ్ టు దెమ్ ఆడంగి పనులంటే వీక్ పీపుల్ చేసేవాళ్ళు. బికాస్ అకార్డింగ్ టు దెమ్ ఆడవాళ్ళు వీక్ పీపుల్. అండ్ ఒక మగాడికి నువ్వు ఒక ఆడంగోడివి అని అంటే ఇగో హర్ట్ అయిపోద్ది. ఆడవాళ్ళు ఉద్యమం చేశారు, వాళ్ళ వర్త్ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మగాళ్ళు అనుకున్నంత వీక్ వాళ్ళు కాదని నిరూపించుకున్నారు కూడా. సో వాళ్ళ సిస్టమ్ లో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ దొరికేలా చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 33% ఉమెన్ కోటా. అపార్ట్ ఫ్రమ్ దాట్ సెక్సిజం పేరుతో ఇంట్లో జరుగుతున్న డిస్క్రిమినేషన్ అండ్ వయలెన్స్ ఆపేయడానికి కూడా గొడవ పెట్టుకున్నారు. అండ్ వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు పోరాడి వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ప్రామిస్ చేసే లాస్ తెచ్చుకునేలా చేసుకున్నారు. The system had become better than before, but it was not enough. So the fight continued. Gani any revolution that runs for a very long time ultimately corrupt avadam start అయింది. ఈక్వాలిటీ కోసం చేసే పోరాటాన్ని కాస్త కొంతమంది మగజాతికి వ్యతిరేకించే పోరాటంగా మార్చేసుకున్నారు. అండ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఫెమినిజం పేరుతో మగాల్ని చిన్న చూపు చూడడం. అండ్ దాని పేరే మిసాండ్రీ. అండ్ ఫెమినిజం పేరుతో మిసాండ్రీ చేసే వాళ్ళని వాళ్ళు ఫెమినిస్ట్ అనుకున్న సొసైటీ వాళ్ళకి సూడో ఫెమినిస్ట్ అని పేరు పెట్టింది. అకార్డింగ్ టు దే మగజాతి ఒక పెద్ద వేస్ట్ జాతి అండ్ ఆడది ఎలా ఉన్నా ఏం చేసినా 100% కరెక్టే. ఒక సూడో ఫెమినిస్ట్ ని ఐడెంటిఫై చేయాలంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అండ్ దాంట్లో ఫస్ట్ది
హిపోక్రసీ. అకార్డింగ్ టు దెమ్ ఒక మగాడు ఒక తప్పు చేశాడు అనుకో అది అన్అక్సెప్టబుల్. కానీ సేమ్ అదే తప్పు ఒక ఆడ చేసింది అనుకో, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి రిలేషన్షిప్ లో చీట్ చేస్తే వాడిని అమ్మనా బూతులు తిడతారు. ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. కానీ అదే ఒక అమ్మాయి రిలేషన్షిప్ లో ఉండి 5గురితో అఫేర్ పెట్టుకుంది అనుకో, ఇట్స్ హర్ చాయిస్. हिपोक्रेसी की भी सीमा होती है. సెకండ్ ఏంటంటే దే ఎక్స్పెక్ట్ ఉమెన్ టు గెట్ స్పెషల్ ట్రీట్మెంట్ అన్నమాట. బికాస్ అకార్డింగ్ టు దెమ్ విమెన్ ఆర్ వే బెటర్ దాన్ మెన్. అండ్ వాళ్ళకి మగాల కంటే గొప్పతనం చాలా ఎక్కువ ఉంది. మరి ఏం చూసుకుని అలా అనుకుంటారో నాకు తెలీదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బస్ లో గానీ లేకపోతే మెట్రోలో వెళ్తున్నావు అనుకో, అప్పుడు ఒక అమ్మాయి ఎక్కితే నీ సీట్ ఆమెకి ఇచ్చేయాలి. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ప్రెగ్నెంటా? లేదు. ఇంజర్డా? లేదు. సీనియర్ సిటిజనా? లేదు. పోనీ ఉమెన్ సీట్ లో కూర్చున్నావా? లేదు. మరి ఎందుకు ఇవ్వాలి నేను ఆ సీటు? ఐఎమ్ అ ఉమెన్, అంతే, ఇచ్చేయాలి నా సీటు. లాస్ట్ ఏంటంటే దే డోంట్ బిలీవ్ ఇన్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ ఫెమినిజం. ఏంటి? ఎస్, వాళ్ళు ఫెమినిజం ని నమ్మరు కానీ వాళ్ళు ఫెమినిస్ట్ అని చెప్పుకుంటారు. అదే మ్యాజిక్. వాళ్ళు సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ ఉండాలి 2 జెండర్స్ మధ్యలో అన్న ఫ్యాక్ట్ ని వాళ్ళు నమ్మదలుచుకోలేదు. బికాస్ అకార్డింగ్ టు దెమ్ ఫెమినిజం మీన్స్ హేటింగ్ మెన్. ఫర్ ఎగ్జాంపుల్, nothing irritates me more than a man. The end. ఇప్పుడు అక్కకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్తాం దట్ వీఆర్ ఇరిటేటెడ్ బై హర్, బట్ ఆమె వల్ల ఆడజాతి మొత్తం ఇరిటేటింగ్ అయిపోదు అని. ఈ పిచ్చి ఎంతవరకు ముదిరిందంటే మొన్న మార్గో రాబీ కొడుకుని కన్నప్పుడు ఈ సూడో ఫెమినిస్ట్ వాళ్ళు ఆమెని హేట్ చేశారు, కొడుకుని కన్నదని చెప్పి. అంతే, కొడుకు కన్నదని చెప్పి. మార్గో రాబీ హ్యాస్ వెల్కమ్డ్ హర్ ఫస్ట్ చైల్డ్, అ బాయ్. గర్ల్స్, వీ లాస్ట్. కాంట్ బిలీవ్ షీ బికేమ్ అ బాయ్ మామ్. Tragedy. Baby mom is more of a mindset beyond being a mother of a boy, even though I would abort. But it's simply not fair that a male gets to grow and say his mother is Barbie. Like he's not going to appreciate that in the way a girl would. Such a waste. If this is not delusion, then what is? ఏం సైకోగాల్లా తయారయ్యారా చిచి. ఇప్పుడు ఒక బాస్కెట్ ఆఫ్ యాపిల్స్ లో ఒక యాపిల్ కులిపోయి ఉంటదని 100% పాసిబిలిటీ ఉంటది. కానీ అలా అని చెప్పి బాస్కెట్ మొత్తం పడేయలేం కదా డస్ట్బిన్ లోకి. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఒక్క యాపిల్ చాలు బాస్కెట్ మొత్తం కుళ్ళిపోవడానికి. సో ఆ ఒక్క యాపిల్ కి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అండ్ ఇది యాపిల్స్ కే కాదు, అన్నిటికీ వర్తిస్తుంది. ఇఫ్ యు గెట్ ఇట్, యు గాట్ ఇట్. రీసెంట్ గా జరిగిన అతుల్ సుభాష్ కేసు గురించి అందరికీ తెలిసే ఉంటది. ఈ ఇష్యూ చిన్నది కాదు అండ్ ఒకళ్ళిద్దరికి జరిగిన ఇష్యూ అస్సలకి కాదు. ఇఫ్ యు సీ ద స్టాటిస్టిక్స్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. అండ్ హైలైట్ ఏంటంటే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎవరు ఎత్తకట్లేదు. అండ్ సచ్ మెన్ ఆర్ నాట్ గెటింగ్ జస్టిస్ ఆల్సో. బై గాడ్స్ గ్రేస్ అలాంటి హస్బెండ్ మీద పడిన ఫేక్ డౌరీ కేసెస్ అండ్ ఫేక్ రేప్ కేసెస్ మెరిట్ మీద క్లియర్ అయిపోయినా హీ ఈస్ నాట్ గివెన్ జస్టిస్ ఫర్ ద ట్రీట్మెంట్ హీ ఈస్ గివెన్ బై సొసైటీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా వీ హ్యావ్ విట్నెస్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హారిబుల్ అండ్ గట్ ఫ్రెంచింగ్ ఇన్సిడెంట్స్, ది ఆర్జికర్ కేస్. పెద్ద, చిన్న, ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కడు వచ్చి వ్యతిరేకించారు జరిగిన దానికి. అండ్ ఇప్పటికీ హంగర్ స్ట్రైక్స్ చేస్తున్నారు ఆ కాలేజ్ డాక్టర్స్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఇష్యూ మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి వీడియోస్ చేశారు. కానీ ఏ ఒక్కడు కూడా ఆ అమ్మాయిది తప్పు అని అనలేదు. ఇన్ఫాక్ట్ ఈ సూడో ఫెమినిస్ట్ ఇంకా రెచ్చిపోయి మగాళ్ళందరినీ తిట్టేశారు. కానీ అతుల్ సుభాష్ కేసులో అట్లా జరగలేదు. ఈ సూడో ఫెమినిస్ట్ అందరూ ఆయన్నే బ్లేమ్ చేశారు. ఇష్యూని అడ్రస్ చేయకుండా సూసైడ్ చేసుకోవడం తప్పు అని చెప్పని అన్నారు. इसमें मरना क्या जरूरी था? आप वो वीडियो जीकर भी बना सकते थे, वो तब भी उतना ही इम्पोर्टेंस उसको दिया जाता. అండ్ సూసైడ్ చేసుకోకుండా డబ్బు ఖర్చు పెట్టి సైకాలజిస్ట్ తోనో థెరపీ చేయించుకోమని చెప్పని అన్నారు. उनके फ्रस्ट्रेशन का लेवल देखिए किस लेवल पे है. वो 24 पन्ने का उन्होंने नोट बनाया. इतना वो फ्रस्ट्रेट थे, अपनी फैमिली से, अपने परिवार से उन्होंने बात क्यों नहीं करी इस बारे में? उनको क्यों नहीं शेयर किया? इतना ही वो पैसों की बात कर रहे हैं, पैसे पैसे पैसे. तो थोड़े पैसे साइकेट्रिस्ट पे. ఇదంతా కాకుండా చాలా మంది సూడో ఫెమినిస్ట్ తనదే తప్పు, తను ఏదో చేశాడు కాబట్టి ఇలా డౌరీ కేసు వేసింది అని చెప్పని అన్నారు. मे बी उस लड़की का भी गलती होगा और इनका भी कुछ रहा होगा, क्योंकि दोनों गलतियां जब होती है तो दोनों साइड से होती है. సాధారణంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు. బట్ అతుల్ సుభాష్ తన ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ ప్రూఫ్ ఇచ్చాడు ఆఫీస్ హరాస్మెంట్స్. మీరు ఆ ట్రాన్స్క్రిప్ట్స్ కనుక చదివితే అందులో వాళ్ళ వైఫ్ ఆయన్ని సూసైడ్ చేసుకోమని రెచ్చగొట్టింది. మోర్ ఓవర్ నువ్వు పోతే నీ పేరెంట్స్ నుండి వసూలు చేసుకుంటా డబ్బులు అని చెప్పని కూడా అన్నది. అండ్ ఇదంతా జరుగుతుంటే ఆ జడ్జి ఇదంతా చూసి నవ్వుకుంటుండింది, ఫీమేల్ జడ్జు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఆ జడ్జు నాకు ఒక 5 lakhs ఇస్తే నేను అంతా సెట్ చేస్తా అని లంచం అడిగింది. చెత్త మనుషులు, చెత్త బతుకులు.
ఈ సూడో ఫెమినిస్ట్ అతుల్ సుభాష్ ని వీక్ పర్సన్ అన్నారు, క్రిమినల్ అన్నారు, అండ్ మోర్ ఓవర్ తన సూసైడ్ మీద ఎర్రిపుక్ జోకులు కూడా వేసుకున్నారు. టెల్ మీ, ఇస్ దిస్ ఎనీవే ఫేర్? వాట్ అతుల్ సుభాష్ did shows how much lack of masculinity Indian men have, and I mean it in the most respectable way possible. If he was masculine and strong, he would have not let pressure from a woman break him to this point. Indian men need to do better and stronger rather than begging women to have mercy on them. Be a man. I love to see men having a meltdown over that Taklu Lund looking guy. Cry more. She will get bail in a few days, but this guy అన్నట్టే ఆమెకి బెయిల్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడే మగాళ్ళకి అందరికి హోప్ చచ్చిపోయింది కూడా. మోర్ ఓవర్ ఈ సూడో ఫెమినిస్ట్ అక్కర్లేని ఓవర్ యాక్షన్లు అన్ని చేశారు. ఈ ఇష్యూని పట్టుకుని అంట ఫెమినిజం ని చంపేయడానికి ట్రై చేస్తున్నారు అంట అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అక్క. A lot of men want women to talk about the recent Atul Subhash case, not because they feel strongly about men's mental health or men's rights, but because they want to discredit feminism. నీ ఎక్కమా, అసలు నువ్వు మనిషివా పశువా? అక్కడ ఎవడు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడమని అడగట్లేదు, ఈ జరిగిన ఇంజస్టిస్ గురించి మాట్లాడు అని చెప్పని అన్నారు. ఈ అక్క ఇంతే, ప్రతి దానికి పేట్రియార్కీయే కారణం అని చెప్పని అంటూ తిరుగుద్ది. ఈ పర్టికులర్ రీల్ లో ఈ అక్క చాలా దారుణాలు మాట్లాడింది. Now, if you have a problem with the laws protecting women, maybe you should become a feminist and empower the women. That will make them financially independent. అక్క, నువ్వు చెప్పింది ఎంత లౌడలో మాటో చెప్తా విను. ఈ అక్క ఉందే, ఈ పెద్ద అక్క ఎవరైతే ఫేక్ కేసెస్ వేసి 3 కోట్ల ఆల్మనీ అడిగిందో, ఆమె ఒక MNC లో నెలకి 40,000 సంపాదిస్తుంది. షీ ఈస్ ఆల్రెడీ అన్ ఎంపవర్డ్ ఉమెన్. అంటే ఏంటి? అన్ ఎంపవర్డ్ ఉమెన్ కెన్ ఆల్సో మిస్యూజ్ ద లా. ఈ అక్క ఈ రీల్ లో చాలా వెటకారంగా మాట్లాడుతుంది. అండ్ అదే ఒక నార్మల్ టైంలో చేసుంటే ఆమె ఎవరేమనేటోళ్ళు కాదు. కానీ ఒక సెన్సిటివ్ ఇష్యూని పట్టుకుని ఒక సెన్సిటివ్ టైంలో అట్లా వెటకారంగా మాట్లాడితే ఏమాత్రం బాగోలేకుండే. సో అందుకే బ్యాక్లాష్ అయింది. కామెంట్స్ లో ఆమె చెప్పిన వాటికి కౌంటర్ లాజిక్స్ అన్ని కొడుతుంటే ఈ అక్క కన్వీనియంట్ గా కామెంట్స్ ఆఫ్ చేసేసుకుంది. అట్లుంటది. ఆమె ఒపీనియన్ ఆమె చెప్పొచ్చు, కానీ వేరే వాళ్ళ ఒపీనియన్ ఆమె తీసుకోలేదు. అంతే, అట్లానే ఉంటది అందరితో. And this is for the men who are saying that all women are gold diggers. I just have one thing to say to you. Not all women, okay? ఇదిగో ఈ మాట వింటేనే గుద్దలో కాలుతుంది. ఎందుకంటే ఆర్జికర్ కేసు అప్పుడు మగాళ్ళందరూ అన్నారు నాట్ ఆల్ మెన్ అని చెప్పి, కానీ అది ఈ సూడో ఫెమినిస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. నాట్ ఆల్ మెన్ బట్ ఆల్వేస్ అ మ్యాన్ అని ప్రొపగేట్ చేశారు. కానీ అదే ఈ అతుల్ సుభాష్ కేసు అప్పుడు నాట్ ఆల్ ఉమెన్ బట్ ఆల్వేస్ అ ఉమెన్ అని ప్రొపగేట్ చేస్తే ఒప్పుకోలేదు. హౌ కెన్ యూ సే లైక్ దట్ అని రెచ్చిపోయారు. నైస్ హిపోక్రసీ. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఒకడు ఉన్నాడు IIT కపుల్ అని చెప్పి. यार अब एक फेमिनिस्ट से शादी थोड़ा करेंगे. ओके क्या ओके शुड आई मीट हर अगेन और नॉट? तुझे प्रॉब्लम क्या है उसके फेमिनिस्ट होने से? ओके व्हाट इफ उसने हम पे कोई फेक किस कर दिया तो वो वेयर डिड दैट कम फ्रॉम? अरे बोला तो फेमिनिस्ट है. गॉड तेरा ठुका हुआ है लॉजिकल रीजनिंग एकदम. फेमिनिस्ट है मतलब शी बिलीव्स इन इक्वालिटी, इज प्रॉब्ली एजुकेटेड, नोज व्हाट शी वांट्स फ्रॉम हर लाइफ एंड इज रेडी टू स्पीक हर माइंड. इसका फेक केस से कोई लेना देना नहीं है. ఓకే రా, ఐ అగ్రీ విత్ యూ. ఐ 100% అగ్రీ విత్ యూ. ఫెమినిస్ట్ అయినంత మాత్రాన ఆమె సూడో ఫెమినిస్ట్ అయిపోదు అండ్ ఫేక్ కేసు వేసి ఆస్తంతా దెంగేస్తుందని అనుకోకూడదు. 100% రాంగ్ అలా జనరలైజ్ చేయడం. కానీ ఆర్జికర్ కేసు అప్పుడు ఆడవాళ్ళందరూ మగాల్ని జనరలైజ్ చేస్తే దాన్ని జస్టిఫై ఎందుకు చేసావు నువ్వు? अबे मैंने थोड़ा ना वो क्राइम किए. फालतू को मेन वर्सेस वुमेन रिटॉरिक बना दिया. अपनी वाइफ की नजरों में मानो गिर गया फॉर नो डैम रीजन. डूड, शी एंड ऑल अदर women are just deeply disturbed after such a horrific incident. నీ IIT డిగ్రీ చింపి దెంగుతా. నాకు అసలే టాపర్స్ అంటే ఇష్టం ఉండదు. మళ్ళా ఈడు సూడో ఫెమినిస్ట్ కూడా నాకు ఎర్రిపుకోడు. మళ్ళా ఈ సూడో ఫెమినిస్ట్ వాళ్ళది ఒక తొక్కలో లాజిక్ కూడా ఒకటి ఉంది. వాళ్ళంట మగాళ్ళందరినీ రేపిస్ట్ అనొచ్చంట, కానీ ఎవడైతే రేపిస్ట్ కాదో వాళ్ళు మాత్రం రియాక్ట్ అవ్వకూడదంట. రియాక్ట్ అయితే మాత్రం వాడు రేపిస్ట్ అంట. ఇప్పుడు నువ్వు మగాళ్ళందరినీ రేపిస్ట్ అంటే ఇట్స్ ఇన్ హ్యూమన్ నేచర్ ఫర్ ద రైటియస్ టు నాట్ బి వాంటెడ్ టు బి అసోసియేటెడ్ విత్ ద రాంగ్ గ్రూప్. ఆల్మోస్ట్ ప్రతి ఆడది అట్ సమ్ పాయింట్ ఆఫ్ దర్ లైఫ్ ఏదోలాగా సెక్షువల్ హరాస్మెంట్ ఫేస్ చేశారు. అందుకే నాట్ ఆల్ మెన్ అని అంటే వాళ్ళకి నమ్మడం కొంచెం కష్టం, బికాస్ దే డోంట్ నో హూ ఇస్ ద నైస్ గై అండ్ హూ ఇస్ ద బ్యాడ్ గై. బట్ మగాళ్ళు నాట్ ఆల్ మెన్ అని ఎందుకు అంటారంటే ఇట్స్ బికాస్ వీ మెన్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎవ్రీ ఉమెన్ దట్ వీ ఎన్కౌంటర్ దట్ వీఆర్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. కొంతమంది మృగాలు చేసిన లౌడా పనుల వల్ల ప్రతి మగాడు అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఒక టెస్ట్ పాస్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఫ్రాంక్లీ మెన్ ఆర్ ఫెడ్ అప్ విత్ ఇట్. అండ్ అది ఎలా చెప్పాలో అర్థం కాక నాట్ ఆల్ మెన్ అని అంటున్నారు. కానీ అది ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయదు. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు జడ్జ్ అండ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు బి జడ్జ్. తప్పదది. నౌ సిమిలర్లీ విత్ విమెన్ కూడా కొంతమంది ఆడవాళ్ళు చేసిన చెత్త పని వల్ల ప్రతి మగాడికి ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ వచ్చింది. సో నాట్ ఆల్ ఉమెన్ అని చెప్పేసి ట్రస్ట్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోవాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ పాసిబుల్. ఐ థింక్ ఉమెన్ కెన్ రిలేట్ టు ఇట్. ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టేక్ టైం. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని కలిసావనుకో, టేక్ టైం టు అండర్స్టాండ్ దట్ పర్సన్, క్రాస్ అవుట్ ఆల్ ద రెడ్ ఫ్లాగ్స్ అండ్ ఓన్లీ దెన్ మూవ్ ఫార్వర్డ్.
ఒక యుద్ధం కానీ లేకపోతే ఒక టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడే దేశంలో ఉన్న వాళ్ళందరూ కులం మతం అన్ని డిఫరెన్సెస్ పక్కన పెట్టేసి యూనైట్ అవుతారు. లాస్ట్ ఇయర్ వీ హావ్ విట్నెస్డ్ హౌ ద సిస్టమ్ ఇస్ ప్రాబ్లమాటిక్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. ఇలాంటప్పుడే కదా మరి బోత్ ద జెండర్స్ వాళ్ళ డిఫరెన్సెస్ పక్కన పెట్టి యూనైట్ అయ్యి ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకురావాలి. అది వదిలేసి ఇలా గొడవ పెట్టుకుంటారు ఎందుకు అందరూ? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. Hi friends, welcome back to 301 Days. By the way, even the husband can get alimony if the wife earns more than him. Alimony is not just for women. If you have a problem with alimony, just marry a woman who earns more than you. 10 lakhs per month. 10 lakhs? Per month. Or 30 to 40 lakhs per month. ప్రొడక్టివిటీ ప్రూఫ్ తో ప్యాకాట్ ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.